రుణ విముక్తికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని గురించి మీకు తెలియజేయటం జరుగుతుంది. సాధారణంగా రుణ విముక్తి అనేది జరగటానికి రకరకాల దేవతలను మనం ప్రార్థిస్తూ ఉంటాం. శీఘ్రంగా పలికేటువంటి దేవతలలో ప్రథమ గణపతి, తరువాత సుబ్రహ్మణ్య స్వామి, ఆ తరువాత ఈ యొక్క దేవతలు కొంతమంది ఉండటం జరుగుతూ ఉంటుంది. ఈరోజు గణపతిని ఆరాధించటం ద్వారా మనం రుణ విముక్తి ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి చర్చన చేసుకుందాం. సాధారణంగా రుణాలు అనేవి మనిషి జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ యొక్క రుణాలని మనం నుంచి విముక్తి పొందడానికి రకరకాల పరిహారాలు, ఎంతోమందిని గురువులని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే రుణ విముక్తి జరుగుతూ ఉంటుంది. కొంతమందికి రుణాలు విముక్తి కాక వారు చాలా బాధపడుతూ ఉంటారు. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునేటువంటి పరిస్థితి కూడా రుణాల బాధ వలన కలుగుతుంది. కాబట్టి ఇలాంటి రుణ బాధలను శీఘ్రంగా పోగొట్టుకునేటువంటి ఒక అద్భుతమైన మహామంత్రాన్ని ఈరోజు తెలియజేస్తున్నాను. ఆ యొక్క అద్భుతమైనటువంటి మహామంత్రం శ్రీ గణేశ రుణం చింది చింది. ఈ యొక్క మహామంత్రాన్ని కనుక ప్రతిరోజు ప్రతి దినము ఉదయము సాయంత్రము ఖచ్చితంగా మీరు 1008 సార్లు కనుక మహాగణాధిపతికి జపం చేసుకున్నట్లయితే మీ జీవితంలో రుణాల నుంచి విముక్తి పొందుతారు. ఇది సరైనటువంటి గురువు గారి ద్వారా చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారి ద్వారా ఉపదేశం తీసుకొని ఆ యొక్క గురువుగారి సన్నిధిలో ఉండి ఖచ్చితంగా ఈ యొక్క మహాగణాధిపతి మంత్రాన్ని, రుణ విముక్తి మంత్రాన్ని సాధన చేయండి. రుణాలు ఖచ్చితంగా విముక్తులవుతాయి. ఏమండి గురువుగారు, మాకు దగ్గరలో గురువుగారు ఎవరూ లేరు అన్నట్లయితే కనుక ఈ యొక్క మహామంత్రాన్ని మీరు చక్కగా పేపర్ మీద రాసుకొని మీ ఇష్టదైవం ముందు, మేధా దక్షిణామూర్తి ముందు, పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం ముందు ఈ యొక్క మహామంత్రాన్ని రాసి పెట్టుకొని చక్కగా ఆ యొక్క మంత్రానికి రాసి పెట్టుకున్నటువంటి చీటీ మీద కుంకుమ, పసుపు, అక్షతలు వేసుకొని చక్కగా ఆ యొక్క స్వామివారి నుంచి స్వీకరిస్తున్నటువంటి భావన మీరు కలుగజేసుకొని మనస్సు తద్వారా ఆ యొక్క మహామంత్రాన్ని ఒక 11 మార్లు స్వామివారు మీ చెవిలో చెప్తున్నట్లుగా చక్కగా మీరు భావన చేసి ఆ మహామంత్రాన్ని కనుక మీరు జపం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రుణ విముక్తులవుతారు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి సందేహము అవసరం లేదు. అదేవిధంగా ఈ యొక్క మహామంత్రంతో పాటు ఈ యొక్క రుణ విమోచన గణేశ స్తోత్రం అని ఉంటుంది. ఈ రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము 9 మార్లు కనుక పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా రుణాల నుంచి విముక్తి పొందుతారు. రుణాలు అనేది ఎంత ఇబ్బంది పెడతాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి రుణాలు నుంచి విముక్తి పొందటానికి గణపతిని ఆరాధన చేయండి. గణపతి శీఘ్ర వరప్రదాయిని. గణపతి సులువుగా వరాలు ఇస్తాడు. గణపతి చక్కగా వరాలు ఇచ్చేటువంటి దేవతల్లో ప్రథమ దేవత. గణపతిని కనుక మనం ఆ విధంగా ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క రుణాల నుంచి విముక్తి పొందవచ్చు. చక్కగా గణపతికి ప్రతి మంగళవారం సింధూరాన్ని సమర్పించండి. చిత్రపటానికి ఉన్నట్లయితే సింధూరాన్ని బొట్టుగా పెట్టండి. ఆ బొట్టును మళ్ళీ మీరు నుదుటిన ధరించండి. ప్రతి మంగళవారం గణపతికి సింధూర సేవ చేయండి. ఈ యొక్క రుణ విమోచన గణేశ మంత్రాన్ని మీ అప్పులు తీరేంత వరకు జపం చేసుకోండి. తర్వాత ఈ రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని ప్రతినిత్యం 9 మార్లు పారాయణ చేయండి. ఖచ్చితంగా 9 మార్లు ఎన్ని రోజులు పారాయణ చేయాలి అంటే మీరు 41 రోజులు మండలం దీక్షగా పెట్టుకొని పారాయణ చేయండి. అప్పుడు మీకు అప్పులు తీరటానికి ఒక మార్గం కనిపిస్తుంది. అంతేకాని అప్పులు మొత్తం వెంటనే మీకు ఉన్నట్టుండి సమస్య పోతాయి అనేది కాదు. మీరు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రజపం చేసినట్లయితే, ఈ స్తోత్ర పారాయణం చేసినట్లయితే అప్పుల నుంచి బయటపడేటువంటి మార్గం కనబడి త్వరలో అప్పుల నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి గణపతిని ప్రార్థించండి. గణపతిని ప్రార్థించి మీ అప్పుల నుంచి బయటపడండి.